Hello guys, welcome back to my YouTube ఛానల్. ఫ్రెషర్స్ అండ్ రీసెంట్లీ డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కోసం ఒక మంచి అప్డేట్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్లీ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజ్ అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఫ్రెషర్స్ కి మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. అండ్ ఈ వీడియోలో ఈ పొజిషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ హైరింగ్ లొకేషన్, ఎలిజిబిలిటీ, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. డీటెయిల్స్‌లోకి వెళ్తే గ్లోబల్ లాజిక్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా అసోసియేట్ అనలిస్ట్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. డైరెక్ట్‌లీ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మెయిన్‌లీ ఫ్రెషర్స్‌కి మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్‌కి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఆల్సో 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కీ రోల్ వచ్చేసి మ్యాప్ డేటాను చెక్ చేయాల్సి ఉంటుందండి. లైక్ ట్రాఫిక్, రూట్స్, నావిగేషన్స్, ప్లేసెస్ ఎక్సెట్రా. వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఆర్ ఎర్రర్స్ ఉంటే వాటిని ఫైండ్ చేసి టీమ్ ఆర్ కంపెనీకి రిపోర్ట్ చేయడము, అనలైజింగ్ డేటా అండ్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్, ఫాలో కంపెనీ పాలిసీస్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, కండక్ట్ డేటా చెక్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అంటే జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మెయిన్‌లీ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అంటున్నారు కాబట్టి రీసెంట్‌లీ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మాక్సిమం 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి 2024, 25 అండ్ 26 బ్యాచెస్ వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌లో ఎనీ డిసిప్లిన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. లైక్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజినీరింగ్ ఎక్సెట్రా ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే ఎలిజిబుల్ అండి. మెయిన్‌లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఆన్ సైట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. అండ్ 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయండి. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 2 ఎల్‌పీఏ నుంచి 4 ఎల్‌పీఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో సాలరీ అయితే ఉంటుంది. మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని సాలరీ అయితే ఇస్తారండి. మంత్లీ 15,000 నుంచి 30,000 వరకు అప్రాక్సిమేట్‌లీ సాలరీ రేంజ్ అయితే ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అండ్ అప్లై చేసిన డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.